హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ వ్లాగ్ ఎప్పుడుది అనుకుంటావా? ఊరు నుంచి వచ్చిన రోజు వ్లాగ్ అండి ఇదైతే. ఊరు నుంచి వచ్చాక ఇంట్లో సరుకులైతే ఏమీ ఉండవు కదండి. అసలే 3 మంత్స్ ఇంటి దగ్గర లేను కదా. సరుకులు తెచ్చుకోవడానికైతే జియో మార్ట్కి అయితే వెళ్తున్నానండి. ఈ జియో మార్ట్కి వెళ్తున్నాను. ఇక్కడ దగ్గరలో ప్రకాష్ స్వీట్స్ అని ఉంది. ఇంట్లో అస్సలు బియ్యం కూడా లేవండి. అందుకే ఇంకా ఇక్కడే లంచ్ చేసేద్దామని ప్రకాష్ స్వీట్ షాప్కి అయితే వెళ్తున్నాం. అక్క, స్వీట్ షాప్లో ఏం లంచ్ చేస్తారు అనుకుంటున్నారా? ఇక్కడ స్వీట్ షాప్లోనే మనకి అన్లిమిటెడ్ ఫుడ్, లోపలే కేఎఫ్కి కూడా ఉందండి. అందుకే లోపలికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉందండి, పర్లేదు. టేస్ట్ అయితే అంత సూపర్ కాదు, అంత బంపర్ కాదు, బాగానే ఉంది. ఇవన్నీ పంజాబీ ఐటమ్స్ అండి. ఇవన్నీ అన్లిమిటెడ్ ఫుడ్ అండి. మనం ఎంతైనా తినచ్చండి. ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. చాలా ఐటమ్స్ అయితే ఏముండవు. ఓన్లీ 7 ఐటమ్స్ ఉంటాయి. వీటిల్లో మనం ఎంత పెట్టుకొనైనా తినొచ్చు. ఓన్లీ 100 రూపీసే. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడైతే చుట్టూ ఇక్కడ వాళ్ళైతే తింటూ ఉన్నారు. నాకైతే ఆ ఐటమ్స్ అన్నీ పంజాబీ వాళ్ళే కాబట్టి నాకేం తినబుద్ధి కాలేదు అవి. సరే అని చెప్పేసి ఏమైనా ఇంకా లేటెస్ట్‌గా కొత్తగా ఏమైనా ఉన్నాయేమో అని బుక్‌ని అయితే తిరిగేస్తూ ఉన్నాను. ఏవి చూసినా శాండ్‌విచు, బర్గరు, నూడిల్సు, మ్యాగీ అవే ఉంటున్నాయి. మన సైడ్ దొరికినట్టు బిర్యానీలు కూడా దొరకవండి. అంటే ఈ హోటల్‌లో లేవు, బయటైతే ఉంటది. లేకపోతే అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది. ఇంక మా వారైతే నేను అన్లిమిటెడ్ తినేస్తాను, నీ ఇష్టం అన్నారు. మా వారి కోసమైతే నేనైతే వడ్డిచ్చేస్తున్నానండి. ఇంటి దగ్గర నుంచి వచ్చినాక అయితే ఇంట్లో ఏమీ ఉండవు కాబట్టి ఇట్లా బయట ఫుడ్ అయితే తింటున్నాం. మామూలుగా అయితే అసలు బయట ఫుడ్ అయితే అస్సలు తినమండి పంజాబ్‌లో. వచ్చిన రోజు ఇంట్లో చేసుకోవడానికి కూరగాయలు కానీ ఏమీ లేవు కాబట్టి అలా అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. లేకపోతే అస్సలు ఈ పంజాబీ ఫుడ్ అయితే అస్సలు తినమండి మేము. అసలు వెళ్ళం కూడా హోటల్స్‌కి. ఇంకా ఆ రోజు తప్పదు కాబట్టి అలా హోటల్‌కైతే వెళ్ళేసాము. 100 రూపీస్ బఫ్‌లో అయితే ఇక్కడ అన్ని పంజాబీ ఐటెమ్సే ఉన్నాయండి. మీకు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు. నేనైతే ఓన్లీ సోలా భటూరి అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 40 రూపీస్. నాకు బఫ్ తినబుద్ధి కాలేదు ఆ ఐటెమ్స్. అందుకే వీటిని సోలా భటూరి అంటారు. మీరెప్పుడైనా తినుంటే ఒక చిన్న కామెంట్ చేయండి. నేనైతే బ్యాక్‌గ్రౌండ్ చూపిచ్చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ ఇంకా కేక్స్ అన్నీ అయితే ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు. మీకు చూపిద్దాం పంజాబ్‌లో కూడా ఇలా ఉంటాయి అని చెప్పేసి షూట్ అయితే చేశాను. ఇక్కడ కేక్స్ అయితే అన్ని కూల్ కేక్సే అవైలబుల్ ఉంటాయండి. ఇవి పంజాబీ గులాబ్ జామ్ స్పెషల్ అండి ఇక్కడ. ఇంకా రసగుల్లా స్వీట్స్ అవన్నీ మన సైడ్ ఎలా దొరుకుతాయో అట్లా అన్ని రకాల స్వీట్స్ అయితే దొరుకుతాయి. కాస్ట్ కూడా అక్కడే పెట్టారు చూడండి, 220 రూపీస్, 240. ఇంక ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అండి. ఐస్ క్రీమ్స్ కూడా మన సైడ్ దొరికే అన్ని కంపెనీస్ ఐటమ్స్ అయితే దొరికేస్తాయి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మీకు తెలియనిదేముంది, పంజాబీ వాళ్ళు ఎక్కువ చపాతీ తింటారు కాబట్టి స్నాక్స్ అయితే ఎక్కువ తింటారండి. బిస్కెట్లు, పప్పుండలు, ఈ కుర్కురే ప్యాకెట్లు అన్నీ ఇంకా రకరకాల స్నాక్స్ అయితే ఈ షాప్‌లో అయితే ఆల్ ఇన్ వన్ అండి. ఫుడ్‌తో సహా అన్నీ దొరికేస్తాయి. ఇవైతే ఇంకా మీకు తెలుసు కదా అండి, బఠానీలు, ఇంకా కూల్ డ్రింక్స్ అన్నీ అయితే ఈ ఒకే షాప్‌లో దొరికేది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.